ఎమ్మెల్సీ ఓట్లలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్ నమోదు ప్రక్రియ పైన విమర్శలు. కొత్త ఓటర్ జాబితా రూపొందిస్తున్న ఈసీ ఉప ఎన్నిక కోసం కొత్త ఓటర్ జాబితా పైన అనుమానాలు. అనుకూల ఓటర్లను పెంచుకునేందుకైనా బీజేపీ సహకారంతోనే చేస్తున్నారని ప్రచారం. బేసిక్గా ఏదైనా బై ఎలక్షన్ వచ్చినప్పుడు కొత్త అందరి ఓట్లు తీసేసి మళ్ళా కొత్తవి బెటర్, ఆ ఉన్నవాళ్ళు అటనే ఉంచుతారు. కొత్తగా ఎవరైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవాలనే ఆప్షన్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం ఏం చేస్తూ ఉన్నారు? జరిగేదేమో బై ఎలక్షన్. ఏది? నల్లగొండ, మహబూబ్ నగరు, పాలమూరు ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఈ ఎమ్మెల్సీ జరిగేదేమో బై ఎలక్షను. ఆ బై ఎలక్షన్కి వీళ్ళు కొత్త లిస్టును రెడీ చేస్తూ ఉన్నారు ఈసీ. ఇది బేసిక్గా బీజేపీ సహకారంతో ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉంటే ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళకి ఓటేసే అవకాశం లేదు. ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ ఓట్లు నమోదు కాకుండా వాళ్ళ ఇబ్బంది పెట్టి వాళ్ళ తీసేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంతోపాటు కొత్త వాళ్ళని ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ నమోదు చేయించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే అక్కడ ఎమ్మెల్సీకి దానికి కొత్త ఓటర్ లిస్టు రెడీ చేస్తూ ఉన్నారు. ఇది కేంద్రం సహాయం లేకుండా, బీజేపీ సహాయం లేకుండా అసలు సాధ్యమే కాదు. అంటే ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే, మోడీ రేవంత్ రెడ్డి ఒక్కటే, వీళ్ళిద్దరు ఒక్కటి కాబట్టినే ఈ డ్రామాలు. లేకపోతే మొన్న రిజైన్ ఒకటేసారి చేసిరు. ఏది? ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, ఇంకొకటి ఆయన ఎవరు, మన కడియం శ్రీహరి. కానీ వేరువేరుగా పెట్టిర్రు ఎన్నికలు. ఎందుకు వేరువేరుగా పెట్టిర్రు? ఒకసారి పెడితే ఒక సీట్ రాదనా? సో ఇలాంటివన్నీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఈ రాష్ట్ర కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి అద్భుతంగా సహకారం చేస్తుంది. ఎందుకు? రేపు ఎన్నికలు అయిపోగానే రేవంత్ రెడ్డి వెళ్ళకపోతాడు కాబట్టి.